హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పవన్ కళ్యాణే నాకు ఇన్స్పిరేషన్ అంటున్న లోకేష్. ఎస్, పవన్ కళ్యాణ్ లోకేష్కి ఏ విషయంలో ఇన్స్పిరేషన్ అయ్యాడు, పవన్ ఏ విషయంలో ఆయన ఇన్స్పైర్ చేశాడో మనం ఒకసారి చూద్దాం. ఈరోజు ఆయన ట్వీట్ చేశాడనమాట లోకేష్, పవనే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పి. ఎందులో అంటే కొన్ని ఇప్పుడు ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది ఏపీ గవర్నమెంట్. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు విద్యకు సంబంధించి. ఆ నిర్ణయం ఎంత బాగుందంటే చాలా మంచి నిర్ణయం. ఇలాంటి నిర్ణయాల గురించే చాలా రోజులుగా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. సో దీనికి ఇన్స్పిరేషనే పవన్ కళ్యాణ్ అనేది ఆయన ట్వీట్లో ఉన్న సారాంశం. ఆ నిర్ణయం ఏంటంటే, విద్యా సంస్థలు కావచ్చు, కొన్ని పథకాలు కావచ్చు, ఈ పథకాలకు సంబంధించిన పేర్ల విషయంలో గతం నుంచి కూడా ఒక చిల్లర రాజకీయం జరుగుతూ వచ్చింది. ఒక పార్టీ వస్తేమో వాళ్ళ నాయకుడి పేరు పెట్టడం, ఇంకో పార్టీ వస్తే ఆ పేరు తీసేసి వీళ్ళ నాయకుడి పేరు పెట్టడం, ఆ విధంగా గందరగోళం క్రియేట్ చేసుకుంటూ వచ్చి ఒక నీచమైన పనికిమాలిన రాజకీయం చేశారు. ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ మాత్రం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఏంటంటే, ఈ విద్యా సంస్థలకు పేర్లు పెట్టే విషయంలో, పథకాలకు పేర్లు పెట్టే విషయంలో జాతీయ నాయకులు, అలాగే సమాజ సేవ చేసిన వాళ్ళు, ఎంతో ప్రముఖమైన వ్యక్తుల పేర్లు పెడదాము, శాస్త్రవేత్తల పేర్లు పెడదాము, ఈ విధంగా వీళ్ళు ఒక నిర్ణయం తీసుకొని పేర్లు పెట్టడం జరిగింది. అట్లా 3 పథకాలకు 3 పేర్లు పెట్టారు. ఒకటి వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు, ఆయన పేరుతో ఒక పథకం, అలాగే డొక్కా సీతమ్మ పేరుతో ఒక పథకం, అలాగే అబ్దుల్ కలాం, మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం పేరుతో ఒక పథకం, ఈ విధంగా పెట్టారనమాట. దీని విషయంలో లోకేష్ ట్వీట్ చేశారు. దీనికి కారణం, మేము ఇలా పెట్టడానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. ఆయన మాటల నుంచి స్ఫూర్తి పొంది నేను ఇలాగ పెట్టాను, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఎందుకు ఇలా చేశారంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఇలాంటి ఏవైతే పేర్లు మార్చి గందరగోళ రాజకీయం చేశారో దీని విషయంలో పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఎప్పుడు కూడా మనం జాతీయ నాయకుల పేర్లను పెట్టుకొని వాళ్ళని స్మరించుకోవాలి, అదే కరెక్ట్. కొన్ని పథకాలకు సీఎంల బొమ్మలు, వాళ్ళ ఫోటోలు వేసుకోవడం కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. సో ఆ విధంగా ఇప్పుడు గత ప్రభుత్వంలో అయితే అదే జరిగింది. విద్యార్థులకు ఇచ్చే బ్యాగుల నిండా సీఎం ఫోటోనే, అదేదో ఆయన సొత్తు అయినట్టు. ప్రజల సొత్తే కదా. సో ఆ విధంగా ప్రతి దాంట్లోనూ సీఎం ఫోటోలు, అలాగే వాళ్ళ నాయకుల ఫోటోలు విపరీతంగా ప్రజలని ముష్టోళ్ళుగా చేసే పరిస్థితి తీసుకొచ్చారనమాట ఈ విధమైన ప్రచారంతో. ఇక యూనివర్సిటీలు అయితే చెప్పేదే కాదు. ఎన్టీఆర్ యూనివర్సిటీని అసలు ఆ యూనివర్సిటీగా పేరు పెట్టిందే వైఎస్ఆర్. ఆయన గౌరవించి ఆ పేరు పెడితే అది పీకేసి వైఎస్ఆర్ పేరు పెట్టారు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్. దాన్ని వైఎస్ఆర్ కూడా హర్షించాడు కదా. ఆయన కూడా ఏం పని, చిల్లర పని అనుకుంటాడు కదా. కానీ ఆయన ఏమాత్రం ఆలోచన లేకుండా అలా పెట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారగానే ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెట్టారు. అయితే ఈ గ్యాప్లో జరిగిన ఒక సమస్య క్రియేట్ అయింది. ఏంటంటే, వైఎస్ఆర్ అనే యూనివర్సిటీ పేరు ఉండి, సో ఆ యూనివర్సిటీ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మీద మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీ సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళకి మధ్య ఒక ఇబ్బంది ఎదురవుతుంది అనమాట. ఈ మధ్యలో ఈ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఎక్కడుంది అని. ఇది మొదలైంది ఎన్టీఆర్ యూనివర్సిటీగా, తిరిగి చూస్తే ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ యూనివర్సిటీగా ఉంది. మధ్యలో ఈ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఏంటి అని చెప్పేసి ఈ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులకు సమస్య. వీళ్ళు ఫారిన్ వెళ్ళి చదువుకోవాలంటే అసలు ఈ యూనివర్సిటీ ఎక్కడుందనే ప్రశ్న తలెత్తుతుంది అనే ఒక ఆందోళన వీళ్ళకి క్రియేట్ అయింది. కాకపోతే యూనివర్సిటీస్కి ర్యాంకింగ్స్ ఉంటాయి, కోడ్స్ ఉంటాయి. సో యూజీసీ వాళ్ళకు ఒక కోడ్ ఇస్తుంది. సో ఈ విధంగా యూనివర్సిటీ కోడ్ని బట్టి వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు. పలానా యూనివర్సిటీ పేరు మార్చారనేది కన్వే అయిపోతుంది. కాకపోతే ఎప్పుడైనా సరే ప్రజల్లో ఉన్నది గొప్ప పేరు తీసుకొచ్చిన యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ విద్యార్థులుగా చెప్పుకోవడం వాళ్ళకు గర్వకారణం. సో వాళ్ళు మేము పలానా యూనివర్సిటీ వాళ్ళం అనుకుంటారు. కానీ ఇక మొత్తానికే లేకుండా, మొత్తానికే గాయబైపోయిన పేరుంటే ఇక దానికి వాళ్ళు ఏమని చెప్పుకోగలరు అనేది వాళ్ళ సమస్య. సరే, ఇది విధంగా ముగిసిపోయింది అనుకోండి. ఇక మరొకటి చూసుకుంటే, ముఖ్యంగా ఈ 3 పేర్లు పెట్టే విషయంలో లోకేష్ గారు చెప్పారు, మొత్తానికి ఇదంతా బాగానే ఉంది. కానీ ఒక విమర్శ మాత్రం మళ్ళీ వస్తుంది. ఏంటంటే, డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టిన పథకం, ఆమె పేరు ఏ పథకానికి పెట్టారంటే, మిడ్ డే మీల్స్ ఉన్నాయి కదా స్కూల్లో, సో దానికి ఈ పథకం పేరు పెట్టారు. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ భోజన పథకం అంటూ. అలా పెట్టడం వల్ల అసలు దీనికి ఆవిడ పేరు సూటే కాదు, ఆవిడ పేరు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి. నిజానికి ఏదైనా పథకానికి ఒక నాయకుడి పేరు పెడుతున్నారు అంటే, ఆ నాయకుడు ఆ రంగంలో, ఆ పథకం ఏదైతే రంగంలో ఉందో ఆ రంగంలో ఎంతో కృషి చేసి ఉంటే ఆయన గుర్తుగా, ఆయన్ను గౌరవార్థంగా అక్కడ పేరు పెడతారు. సో ఇది మామూలుగా వచ్చే ఆనవాయితీ. కానీ డొక్కా సీతమ్మ గారికి చదువు లేదు, ఆవిడ అసలు చదువుకోలేదు, ఆవిడ పేరు దీనికి ఎలా పెడతారు అనేది ఇక్కడ ఉన్న కంప్లైంట్. అంటే కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ఈ విధంగా అంటున్నారు. నిజానికి దాంట్లో సమస్య ఏం లేదు. ఎందుకంటే ఆవిడ సేవలను గుర్తించి పెడుతున్న పేరే కానీ ఆవిడ చదువుకు సంబంధించిన సేవ కాదు ఇది. ఆవిడ భోజనానికి సంబంధించిన సేవ. సో దానికి సంబంధించి తప్పే ఉంది. ఒక మంచి హృదయం, ఒక మాతృ హృదయం, ఒక దయా హృదయంతో ఆవిడ భోజనం పెట్టి అందరినీ ఆదరించిన వ్యక్తిగా దాన్ని స్ఫూర్తి పొంది పెట్టడంలో తప్పేమీ కనబడడం లేదు. అది కేవలం అది రిలేటబుల్గా లేదు అనేది ఏదో వివాదాస్పదమైన ఒక వ్యాఖ్యలాగా తీసుకొచ్చారు అంతే. పట్టించుకోవాల్సిన పని లేదు. నిజానికి ఆవిడ ఎందుకు చదువుకోలేదన్న ప్రశ్న కూడా ఒకటి ఇంట్రెస్టింగ్ టాపిక్. ఏంటంటే, ఆ రోజుల్లో అంటే 1840s
అప్పట్లో స్త్రీలు చదువుకునే పరిస్థితి మన సొసైటీలో, మన ధర్మంలో ఉండేది కాదు. సనాతన ధర్మం అది చాలా గొప్పదని అందరూ మాట్లాడుతారు కదా! ఈ ధర్మంలోనే స్త్రీలు చదువుకునే పరిస్థితి ఉండేది కాదు. స్త్రీని పూజించే ఈ దేశం అని చెప్పుకుంటాం కదా! ఈ ధర్మంలోనే, ఈ దేశంలోనే స్త్రీలు చదువుకోవడానికి హక్కులు ఉండేవి కాదు. ఇది అంటే 2 డైమెన్షన్స్, అంటే గొప్ప పనులు ఉన్నాయి, గొప్ప విషయాలు ఉన్నాయి ధర్మాల్లో. అలాగే ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో, వీరన్నిటిని మనం చూసి మాట్లాడుకోవాలనమాట. సో, ఆ టైంలో ఆవిడ ఫాదర్ కూడా ఒక వైదిక పారాయణుడు. సో, వేదాలు చదివిన వ్యక్తి. అయినా సరే కూతురికి చదువు చెప్పించలేదు. అది ఆ రోజుల్లో దుస్థితి. బట్ ఆవిడ మాత్రం మంచి మనసుతోటి వేరే ఏదైనా ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి సరైన తిండి సౌకర్యం అక్కడ ఆ ఊర్లో గాని, ఆ ప్రాంతంలో గాని ఉండని సందర్భంలో ఈవిడ వాళ్ళకి భోజనం పెడుతూ ఉండేదనమాట. ఆ విధంగా ఎంతో ఒక కరుణామయురాలుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. సో, ఇదిలా ఉంటే ఇక తరువాత మరో పథకానికొచ్చిన పేరొచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు ఒకటి పెట్టారు. సో, ఇది కూడా ఆయన కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంతో గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు, అందరికీ తెలిసిందే. ఆయన సెకండ్ రాష్ట్రపతిగా మన దేశానికి చేయడం కావచ్చు, ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్‌గా చేయడం కావచ్చు. ఈ విధంగా ఆయనకంటూ ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. సో, ఇదొక పథకానికి పెట్టారు. సో, ఇది కూడా అప్రిషియేట్ చేయదగిందే. దీంతో పాటు అబ్దుల్ కలాం పేరు పెట్టారు. సో, అది కూడా హర్షించదగ్గ విషయమే. అది అంటే డ్రీమ్స్, ప్రజలు అంటే విద్యార్థులు తమ డ్రీమ్స్ నెరవేర్చుకోవడం విషయంలో, అలాగే వీళ్ళకు ఇంకా గొప్ప అవకాశాలు అందుకోవడానికి స్ఫూర్తి పొందడం కోసం వీళ్ళు ఈ పేరు పెట్టడం జరిగింది. ఈ పేరు మీద స్కాలర్‌షిప్‌లు విద్యార్థులకి మెరిట్ స్కాలర్‌షిప్‌లు ఇచ్చే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందన్నమాట. సో, ఆ విధంగా ఇదైతే మంచి సాంప్రదాయం. దీన్ని మనం అప్రిషియేట్ చేయాలి. సో, ఇదే విధంగా మిగతా పథకాలకు కూడా పేర్లు పెడుతూ పోతే బావుంటుంది. నిజానికి గతంలో పవన్ కళ్యాణ్ ఈ డొక్కా సీతమ్మ పేరు కూడా అన్నా క్యాంటీన్‌లకు సంబంధించి సూచించారు. వాటికి పెట్టండి కొన్నిటికైనా, ఆ విధంగా బావుంటుంది అని. కాకపోతే వీళ్ళు దానికెందుకు, ఆల్రెడీ పేరు ఉంది గదా! ఎందుకు ఆ బ్రాండ్ నేమ్ చెడగొట్టడం అనే ఉద్దేశ్యంతోటి వీళ్ళు ఈ స్కూల్ దానికి పెట్టడం జరిగింది. సో, ఏదైతే ఏమి మంచి జరగడం ఇంపార్టెంట్. ఆ విధంగా పెట్టారు. సో, మిగతా వాటికి కూడా ఇదే విధంగా తీసుకొస్తే బావుంటుంది. ప్రతి దానికి సీఎం ఫోటో ఏసి, ఆయన ఏదో భిక్ష చేస్తూ ప్రజలు అడుక్కొని తింటున్నట్టుగా కాకుండా, ప్రజాస్వామ్యంలో ఒక ప్రజలే నాయకులు, ప్రజలే అసలైన పరిపాలకులు అనే విషయాన్ని ప్రజలకు చూపించేలాగా ఈ పద్ధతులు గానీ, ఈ ప్రచారం గానీ ఉంటే అది అందంగా ఉంటుంది. ప్రజాస్వామ్యానికి కూడా వన్నె తెస్తుంది.